సో యాహ్! నిజంగా మీరు ఈ వీడియోని ఫైండ్ చేసినందుకు మీరు చాలా లక్కీ అనమాట. సో చాలామంది ఏమంటారంటే చాలా లేట్‌గా తెలుసుకుంటారు ఇవన్నీ. సో ఆహ్, నాకు అయితే ఏమంటే మోస్ట్ క్రియేటర్స్‌కి ఏం తెలీదో నాకు అదంతా తెలుసనమాట. సో అది నేనిప్పుడు చెప్పబోతున్నా మీకు. మోస్ట్ క్రియేటర్స్ ఏమంటే లైక్ ఇది నేర్చుకోవడానికి 6 నెలలు పడుతుంది వాళ్ళకి. కానీ నేను అట్లా గాదు. సో నేను ఇవన్నీ ముందే నేర్చుకున్నా. అది ఏంటంటే సో చెప్పాలంటే లైక్ సో ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. సో మీకే అర్థమవుతుంది ఎందుకు అనేది. సో నేనేం చెప్తున్నా ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది. సో మోస్ట్‌లీ ఏమంటే కొత్తగా ఏమంటారంటే కొత్తగా స్టార్ట్ చేసిన క్రియేటర్స్ లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన క్రియేటర్స్ ఏమంటే వాళ్ళు సో ఫస్ట్ ఏమంటే వాళ్ళేమంటారంటే ఎయిదర్ వాళ్ళేమంటే ఎక్కువగా పోస్ట్ చేస్తా ఉంటారు ఎక్కువ. లేదు అంటే లైక్ ఫస్ట్ ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో తెగ పోస్ట్ చేసేసి ఎక్కువగా పోస్ట్ చేసేసి తర్వాత ఇంకా వాళ్ళు ఏమి వ్యూస్ ఏమి రావట్లేదు. ఆహ్, ఏంటిది మన ఛానెల్ గ్రో అవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారనమాట. ఇంకా లేదు అంటే ఎప్పటికో అమావాస్యకో పౌర్ణానికో వాళ్ళేమంటే అప్‌లోడ్ చేస్తా ఉంటారు వీడియోస్. మోస్ట్‌లీ చాలామంది ఏమంటారంటే గివ్ అప్ ఇచ్చేస్తా ఉంటారు. కానీ వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తారు. రీజన్ సో మోస్ట్‌లీ వాళ్ళకేమంటే ఇవి తెలియకపోవుండొచ్చు. మేబీ ఈళ్ళేమంటే వీళ్ళు 6 నెలలు, ఒక 7 నెలల తర్వాత రిలీజ్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ. సో అవేంటంటే నేనిప్పుడు చెప్పబోతున్నాననమాట. మోస్ట్‌లీ ఏమంటే లైక్ చాలామంది ఏమంటే ఎక్కువగా మనం ఏమంటారంటే వీడియో పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ ఎక్కువొస్తాయి అని జెప్పి మనకి తొందరగా మన ఛానెల్ గ్రో అవుతుందని జెప్పి అనుకుంటారు. సో క్వాంటిటీ ఎక్కువ చూసుకుంటారు. సో ఎక్కువ నేను పోస్ట్ చేస్తే క్వాంటిటీ ఎక్కువగా పోస్ట్ చేయడం వల్ల సో లైక్ తొందరగానే గ్రో అవుతారు. సో అట్లా గాదు. సో మీరేమంటే క్వాలిటీ, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ జూసుకోవాలి. అంటే పోస్ట్ చేసేసేయడం గాదు. లైక్ ఏమంటారంటే పోస్ట్ చేసేసి ఓ ఇదిగా పోస్ట్ చేసేసి తర్వాత వ్యూస్ రావట్లేదు, ఛానెల్ గ్రో అవ్వట్లేదని జెప్పి తర్వాత ఏమంటే డిసప్పాయింట్ అవ్వకుండా ముందే క్వాలిటీ చూసుకోవాలి. అంటే మీరు పోస్ట్ చేసింది వీడియో సో మీరు పోస్ట్ చేసిన వీడియోకి, ఈ వీడియోకి కంపేర్ జేసుకోండి. మీరేమన్నా ఇంప్రూవ్ చేసుకున్నారా? ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోకపోతే సో మీరెప్పుడు అలాగే పోస్ట్ చేస్తా ఉంటే మీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఏమి ఇంప్రూవ్‌మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే లైక్ నెల రోజులు అవుతుందన్నమాట. ఈ నెల రోజుల్లో నేనేం నేర్చుకుంటున్నానో ఇప్పుడు నేను చెప్పబోతున్నా మీకు. సో మోస్ట్ క్రియేటర్స్‌కి ఇది తెలుసుకోవడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు సో టైం పడుతుందన్నమాట. అదేమంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే లైక్ సో మనం ఇప్పుడు నేనిప్పుడు మాట్లాడుతున్నా. నేను మైక్ ద్వారా మాట్లాడుతున్నాననమాట. అంతకుముందు ఏమంటే నాకు మైక్ అనేది లేదసల. ఏంటంటే మైక్ లేకుండా నేను మాట్లాడేసేవాడిని. సో దానివల్ల ఏమయ్యేదంటే లైక్ నా ఆడియో క్వాలిటీ అనేది అంత బాగుండేది కాదు. మీ వీడియో ఎంత బాగుండకపోయినా సో మీ ఆడియో క్వాలిటీ అనేది చాలా బావుండాలి. మీ ఆడియో క్వాలిటీ మాత్రం బాగోకపోతే మాత్రం ఆ వీడియో అనేది ఎవరు చూడరు. అసలెవరు దేకను కూడా దేకరు. జస్ట్ ఎమ్మటే జస్ట్ చూస్తారు, ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఆడియో క్వాలిటీ బాగోకపోతే మాత్రం ఎమ్మటే ఆ వీడియోని స్కిప్ చేస్తారు. సో, ఆడియో క్వాలిటీ బావుండాలి. మీరు మనీ అనేది కొత్త క్రియేటర్స్ ఏమంటే వాళ్ళు సో, హాయ్ గైస్. సో, ఏమంటే నేను 8 మినిట్స్ వీడియో రికార్డ్ చేశాను. సో, అయితే ఏమైందంటే లైక్ సో, మైక్ అయితే ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలే మైక్ అయితే ఆన్ చేయలేదు. సో, దానివల్ల ఏమైందంటే లైక్ ఆ 8 మినిట్స్ వీడియో మొత్తం వేస్ట్ అయిపోయింది. సో, నేను మళ్ళీ అయితే ఫ్రెష్‌గా రికార్డ్ చేస్తా ఉన్నానన్నమాట. సో, నేను చెప్పాను కదా! సో, మీరైతే చాలా లక్కీ బేసిక్‌గా. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, నిజంగా మీరు చాలా మంత్స్ లేదంటే ఇయర్స్ మీరు సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీరు. సో, చాలా మందికేమంటే చాలా కొత్త క్రియేటర్స్‌కి తెలియని నాలెడ్జ్ లైక్ వాళ్ళు ఈ 6 మంత్స్ నుంచి లేదంటే 6-8 మంత్స్ నుంచి చేస్తే తెలిసే నాలెడ్జ్ నేనిప్పుడు తెలుసుకున్నాను. ఈ 1 మంత్ ఎక్స్‌పీరియన్స్‌తో. జస్ట్ 1 మంతే నేను స్టార్ట్ చేసి ఇది నేను తెలుసుకున్నాను. సో, అది నేను మీకు చెప్పబోతా ఉన్నా. సో, ఏమంటే మెయిన్‌లీ ఫస్ట్ సో, ఏమంటే ఎవరైనా మీకు చెప్పేదేమంటే లైక్ ఫస్ట్ ఏమంటే స్టార్టింగ్‌లో మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. సో, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా! సో, స్లోగా ఇన్వెస్ట్ చేయండి మనీ అని చెప్పి అంటారు. సో, దట్స్ నాట్ ఏ గుడ్ సజెషన్. అదైతే గుడ్ సజెషన్ ఏం గాదు. సో, మీరు స్టార్టింగ్‌లోనే ఆహ్, బేసిక్ సెటప్ అయితే గేర్‌కైతే మీరు ఇన్వెస్ట్ చేయాలి మనీ. సో, అప్పుడే మీ వీడియోస్ అనేవి ప్రాపర్‌గా వస్తాయి.
మీ వీడియో క్వాలిటీ అనేది బాగుంటది. క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఈవెన్ లైక్ మీ ఛానెల్ కూడా తొందరగా గ్రో అవుతుంది. మీకు ఛానెల్ తొందరగా గ్రో అవ్వడం కావాలా? లేదంటే ఒక 3, 4 ఇయర్స్ టైం కావాలా? అంటే 3, 4 ఇయర్స్ టైం తర్వాత మీకు గ్రో అయినా పర్లేదా? అలా అనుకుంటే ఓకే. సో, వేరే క్రియేటర్స్ ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తే అట్లా ఫాలో అవ్వండి. సో, అట్లా లేదు మీరు తొందరగా గ్రో అవ్వాలి మీ ఛానెల్ అంటే నేను చెప్పినట్టయితే చేయండి. పక్కా తొందరగా మీరు రీల్స్ చూస్తారు. మీరేమంటే ఓకే. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ చూస్తున్నారు. లైక్ ఎవ్రీడే ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా ఉన్నారు. సో, దానివల్ల ఏమైతుంది? సో, ఎవ్రీడే ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా ఉంటే సో, మీకు సేమ్ రిజల్టే వస్తుంది కదా! ఏమి ఇంప్రూవ్‌మెంట్ ఏం లేకపోతే. మీరు ఏమి ఇంప్రూవ్ చేసుకోకపోతే సేమ్ అదే రిజల్ట్ వస్తుంది కదా! ఏం చేంజ్ ఏం అవ్వదు కదా! సో, మీరు ఎవ్రీ వీడియోకి ఏమంటే సో, మోస్ట్‌లీ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోండి. సో, మీ మీ ఏమంటారంటే మీ థంబ్‌నెయిల్‌లో గాని, మీ వీడియో ఎడిటింగ్ లో గాని, మీరు క్రియేట్ చేసే విధానంలో గాని సో, చూసుకోండి. మెయిన్‌లీ ఏమంటంటే బేసిక్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఒక వీడియో మనం తీసినామంటే అది ఈ వీడియో యావరేజ్‌గా ఉన్నా సరే మీకు ఆడియో క్వాలిటీ అనేది చాలా బావుండాలి. సో, ఆడియో క్వాలిటీ బాగోకపోతే వెంటనే లైక్ వీడియో మొత్తం అయితే చూడరు. వెంటనే స్కిప్ చేస్తారు. సో, ఆడియో క్వాలిటీ అనేది చాలా బావుండాలి. సో, అప్పుడే లైక్ సో, వీడియో అనేది చూస్తారు వాళ్ళు. ఇంట్రెస్ట్ వస్తుంది. ఆడియో బాగోకపోతే అసల చూడనే చూడరు. దేకనే దేకరు. సో, సో, అది ఇంపార్టెంట్. మీకు ఏ ఆడియో అయినా తీసుకోండి. ఏదైనా ఎక్స్‌టర్నల్ మైక్ ఏదైనా బానే ఉంటుంది ఆడియో. సో, ఇది అని ఏం లేదు. ఏదైనా ఎక్స్‌టర్నల్ మైక్ ఏదైనా బానే ఉంటుంది. సో, అది ఫస్ట్ పాయింట్. మైక్ అయితే ఇన్వెస్ట్ చేయండి. మంచి మైక్ తీసుకోండి. సో, నెక్స్ట్ ఏమంటే అది బ్లూటూత్ మైక్ అనే కాదు. నేను బ్లూటూత్ మైక్ తీసుకున్నా, మీరు బ్లూటూత్ మైక్ తీసుకోవాల్సిన పని లేదు. ఈవెన్ వైర్డ్ మైక్ తీసుకున్నా పర్లేదు. అది కూడా ఇట్ విల్ పెర్ఫార్మ్ వెల్. పక్కా పెర్ఫార్మ్ బానే చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే నేను చాలా మందిని చూస్తున్నాను. న్యూ క్రియేటర్స్ చాలా మందిని చూస్తా ఉన్నా. అది మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం ఉండదు. సో, ఫస్ట్ మీరు బేసిక్ గేర్ అని తీసుకుంటేనే కదా! లైక్ మీ వీడియోస్ అనేవి మీరు ప్రాపర్‌గా చేయగలుగుతారు. సో, ఏమంటంటే ఎవరైనా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా! చూడడానికి. సో, మీరు న్యూ క్రియేటర్స్ అయినా సో, ఏమంటంటే మీరు మీరు ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినారంటే పక్కా చూస్తారు. ఎందుకు చూడరు? సో, మీరు ఆ క్వాలిటీని మెయింటైన్ చేయకపోతే ఎవరు చూస్తారు? ఫస్టే వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేస్తారు. ఆ క్వాలిటీ అనేది వీడియో క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో, అది మ్యాటర్. ఇంకోటేంటి ఇంకోటి నేను చూసేదేమంటే లైక్ ఆహ్, ఏ ఏమంటారంటే ఆ! సో, ఇది లైక్ ట్రైపాడ్ అంటే స్టాండ్ తీసుకోవాలి మొబైల్‌కి. మొబైల్ హోల్డర్ తీసుకోవాలి. సో, అది తీసుకుంటే ఏమవుతుందంటే మీరు రూమ్‌లో ఉన్న ఎక్కడున్నా సరే మీరు ఆ స్టాండ్ తోటి మీరు ఎవరి సపోర్ట్ లేకుండా మీరు వీడియోస్ చేయగలుగుతారు. అది సెకండ్ పాయింట్. సో, ఎవరి సపోర్ట్ లేకుండా ఆ స్టాండ్‌తో మీరు వీడియోస్ చేస్తారు మంచిగా. సో, ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదప్పుడు కదా! సో, అది స్టాండ్‌కి కూడా ఇన్వెస్ట్ చేయండి. మంచి మొబైల్ హోల్డర్ తీసుకోండి. అది నేను చెప్పబోయేది. మహా అయితే ఒక 400-600 1000 ఆ లోపే వచ్చేస్తుంది మీకు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటే లైక్ సో, మీరు ఇప్పుడు డే టైమ్ బయటికెళ్తా ఉన్నారు. సో, వీడియో షూట్ చేస్తా ఉన్నారు. ఫైన్. దట్ ఈస్ గుడ్. దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ నైట్ టైమ్ వచ్చేసరికి మీరు సపోజ్ వీడియోస్ అనేది రికార్డ్ చేస్తా ఉన్నారు. సో, అప్పుడు మంచి లైటింగ్ అనేది ఉండాలి కదా! సో, మీరు ట్యూబ్ లైట్ చేసినారంటే ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ తీసుకొని చేసినారంటే సో, ఆ లైటింగ్ అనేది ఎలా ఉంటదంటే సో, నార్మల్‌గా ఉంటది. ప్లెయిన్‌గా ఉంటుంది. సో, అంతలా ఆహ్, ఏముండదు. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. నేనైతే ఈ సర్కిల్ లైట్ ఉంది గదా! అది తీసుకున్నా నేను. నా గేర్‌కి నేనైతే మొత్తం టోటల్‌గా నా గేర్‌ని అయితే 3000 దాకా ఇన్వెస్ట్ చేసిన. టోటల్‌గా 3000 ఇన్వెస్ట్ చేసిన యాస్ ఎ న్యూ క్రియేటర్. కొత్తగా కొత్త క్రియేటర్‌గా. సో, రింగ్ లైట్ అయితే లైటింగ్‌కి చాలా బావుంటుంది. రింగ్ లైట్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. సో, మంచి రింగ్ లైట్ తీసుకోండి. మహా అయితే 1300-1600 లోపొచ్చేస్తుంది. సో, మంచి రింగ్ లైట్ తీసుకోండి. సో, ఏమంటే మీరు నైట్ టైమ్ షూట్ చేస్తా ఉంటే సో, చాలా బాగా వస్తుంది. చూసారు కదా! ఇప్పుడు నేను రింగ్ లైట్‌తోని షూట్ చేస్తా ఉన్నా. సో, నేను లైటింగ్ సెటప్ కూడా నేను పెట్టుకున్నా. సో, దానికి కూడా నేను ఇన్వెస్ట్ చేసిన. సో, దానికి కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. సో, అది థర్డ్ పాయింట్. సో, ఫోర్త్ పాయింట్ ఏమంటే లైక్ సో, మీరు న్యూ క్రియేటర్స్ కదా! ఏమంటే మీకు ఎట్లాగా ఏంటి ఆహ్, ఆహ్, ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే ఏ ఆడియోనైనా సరే తను ఇప్పుడు వీడియో అనేది ఫస్ట్ ఒక 2 సెకండ్స్, ఒక 3 సెకండ్స్, 5 సెకండ్స్ లోపు చూస్తాడు వీడియో. చూసి అది ఏం హుక్ లేకపోతే వెంటనే స్కిప్ చేసి వేరే వీడియోకెళ్తాడు.
సో, మీరు ఏం చేయాలంటే ఆ హుక్ అనేది మీరు పట్టుకోవాలి. ఆ హుక్ అనేది ఉంటే ఆటోమేటిక్‌గా ఆ వీడియో ఎండ్ వరకు పక్కా చూస్తాడు. ఆ వీడియో హుక్ అనేది మీరు తెలుసుకోవాలి. సో, అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమంటే సో, సో ఇప్పుడు ఇప్పుడెలా అంటే ఇప్పుడు వేరే క్రియేటర్స్ ఉన్నారు. ఏ క్రియేటర్ అయినా సరే. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదో పాయింట్ నేర్చుకోండి. సో, వేరే క్రియేటర్‌ని అబ్జర్వ్ చేసి వాళ్ళెలా చేస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ క్రియేటర్ నుంచి అట్లా. సో, ఎవ్రీ క్రియేటర్ నుంచి మీరు సంథింగ్ నేర్చుకొని సో, దాన్ని మీరు అప్లై చేయండి. మీరు కాపీ కొట్టాల్సిన పని లేదు. బట్ ఏమంటే వేరే క్రియేటర్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అది చూసి సో, దాని నుంచి మీరు నేర్చుకొని దాన్ని మీరు అప్లై చేయండి. సో, ఇలా మీరు చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మీ ఛానెల్ గ్రోత్ అనేది చూస్తారు మీరు పక్కా. తొంద తొందరగానే చూస్తారు మీ ఛానెల్ గ్రోత్ అనేది. సో, అది. సో, ఇవన్నీ పాటిస్తే సో, మీరు పక్కా ఏమంటారంటే తొందరగా గ్రో అవుతారు. ఇవన్నీ ఏమంటారంటే చాలా మందికి 6 మంత్స్ నుంచి 1 ఇయర్, 2 ఇయర్స్, 1 ఇయర్ పడుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి. సో, అది. సో, మీరు చాలా లక్కీ ఈ వీడియో తెలుసుకున్నందుకు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సో, లైక్ చేయండి. అండ్ ఆల్సో లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, అవి నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఇంకోటేమంటే లైక్ సో, వీడియో పెట్టగానే లైక్ స్టార్టింగ్‌లో ఏమంటంటే కొత్త క్రియేటర్స్ ఏమంటే వీడియో పెట్టగానే మనకి తొందరగా వ్యూస్ రావు. సో, మనం ఇవన్నీ పాటించి మన వీడియో క్వాలిటీని పెంచుకుంటే ఆటోమేటిక్‌గా సో, వ్యూస్ అనేది అవే వస్తాయన్నమాట. సో, అది. సో, వీటిలన్నిటిని మీరు పాటించండి పక్కా. యాహ్! జై హింద్.